హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, మీరు కనుక మొట్టమొదటిగా మన ఛానల్కి వచ్చినైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్తే వాట్సాప్లో ఫేక్ లొకేషన్ షేర్ చేయడం ఎలా అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికి ముందుగా మనము ప్లే స్టోర్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఫేక్ లొకేషన్ అని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మనకు చూడండి, ఇక్కడ థర్డ్ వన్ చూడండి, ఫేక్ జీపీఎస్ అయితే ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫేక్ జీపీఎస్ అయితే ఉంది కదా. సో దీని లింక్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అయితే నేను ఆల్రెడీ ఎనబుల్ చేసుకున్నాను. బట్ కొంతమందికి అయితే ఎనబుల్లో ఉండదు. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ చేసిన వెంటనే ఇక్కడ మనకి బుల్లెట్ నెంబర్ అని అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీని మీద ఒక 3 టైప్స్ అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డెవలపర్ ఆప్షన్ అయితే ఎనబుల్ అవుతుంది. చూడండి, ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ ఉంది కదా. సో ఇది ఎనబుల్ అయిపోతుంది. ఎనబుల్ అయిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ మనకి చూడండి, మ్యాక్ లొకేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఒకసారి చూడండి. ఇక్కడ మ్యాక్ లొకేషన్ ఆప్ అయితే ఉంది కదా. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫేక్ జీపీఎస్ ఉంది కదా ఫ్రెండ్స్. దీన్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే ఇక్కడ మనం ఆప్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది లొకేషన్ సెలెక్ట్ చేసేసుకొని పంపించుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ న్యూ ఢిల్లీ అని అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను హిమాచల్ ప్రదేశ్ ఉంది కదా. సో దీంట్లోకి అయితే వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ సిమ్లా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేసేయండి. చూడండి, అయితే రెడ్ మార్క్లో అయితే వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇది ప్రొవైడ్ చేస్తుందని అయితే అర్థము. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసి మనకి వాట్సాప్లోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత లొకేషన్ మీద ట్యాప్ చేసేసి సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ అని అయితే టైప్ చేయండి. ఓకేనా, సెండ్ యువర్ కరెంట్ లొకేషన్. సో ఇది ఎక్కడ చూపిస్తుంది అనేది అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇది లొకేషన్ అయితే వేరే దగ్గర అయితే చూపిస్తుంది. సిమ్లాలో చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ కింద 2 minutes ఎందుకు ఉంది అంటే, సో నా లొకేషన్ ఇక్కడే కాబట్టి నేను వేరే మొబైల్కి పంపిస్తే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఎంత దూరం అని చెప్పేసి. సో ఇది ఇక్కడే ఉంది కాబట్టి లొకేషన్ అదే చూపిస్తుంది కాబట్టి మనకి 2 minutes అని అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.